అది డ్రెస్సింగ్ చేస్తుంటే మాత్రం దోల తీరిపోతుంది ఆ నొప్పికి. ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్తాం ఫారిన్ కంట్రీలో. ఇప్పుడు వెళ్ళి శ్రీలంకలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. ఫారినర్స్ అంటే దోచేస్తున్నారు ఇక్కడ. మనోడి వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ పోర్ట్స్ కలిసి చేయడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈవిడికి 70 years సోలో ట్రావెల్ చేస్తున్నారు ఈ ఏజ్లో. హలో చితాస్ ఎండ్ మూమెంట్. ఈ వీడియోలో నువారా వ్యాలీ నుండి అరగంబే వెళ్దాం. ఇక్కడ నుండి అరగంబే వెళ్ళటానికి 180 kilometers డిస్టెన్స్ ఉంది. 4.5 hours పట్టిందంట. టైం ఇప్పుడు 11 అయింది. అప్రాక్సిమేట్లీ 3:34 కల్లా అక్కడ రీచ్ అవుతాం. సో ఇంకా స్టార్ట్ అవుదాం. వెళ్ళి అరగంబే ఎలా ఉంది దాని పరిస్థితి ఏంటో చూద్దాం. లెట్స్ గో. ఈ నువారా వ్యాలీ నుండి అరగంబే వెళ్ళే దారిలో స్ట్రాబెర్రీస్ ఎక్కువ పండుతున్నాయి. ఎక్కువ స్ట్రాబెర్రీ తోటలు ఉన్నాయి. ఆ ఫార్మ్స్ పక్కనే వీళ్ళు ఆ స్ట్రాబెర్రీస్ కూడా అమ్ముతున్నారు. డిఫరెంట్గా ఏమనిపించిందంటే స్ట్రాబెర్రీ టీ అంట. అసలు ఇంతవరకు స్ట్రాబెర్రీస్ తిన్నాను, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ తిన్నా కానీ స్ట్రాబెర్రీ టీ ఎప్పుడు ట్రై చేయలేదు. ఒక స్ట్రాబెర్రీ టీ చెప్పాను, ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇది స్ట్రాబెర్రీ టీ. చూస్తాకి నార్మల్ బ్రౌన్ కలర్ టీ లాగానే ఉంది. స్మెల్ మాత్రం ప్యూర్ స్ట్రాబెర్రీ స్మెల్ వస్తుంది. ట్రై చేసి చూద్దాం. చాలా డిఫరెంట్గా ఉంది. ఎగ్జాక్ట్ స్ట్రాబెర్రీ టేస్ట్ వస్తుంది. స్ట్రాబెర్రీ టీ టేస్ట్ చేయడం అయితే ఫస్ట్ టైం. ఇది స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ని వేడివేడిగా తాగుతున్నట్టు ఉంది. టీలో స్ట్రాబెర్రీ ఫ్లేవర్ రావడం క్రేజీ ఉంది అసలు. ఇది జస్ట్ 100 శ్రీలంకన్ రూపీస్, మన కరెన్సీలో 30 రూపీస్. చాలా బాగుంది అసలు. మీకు ఎప్పుడైనా కనుక స్ట్రాబెర్రీ టీ దొరికితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇప్పుడే ఫామ్లో ఉండి ఫ్రెష్గా కోసుకొచ్చి ఇలా బాక్స్లో పెట్టి అమ్ముతారు. ఒక్క బాక్స్ 1200 శ్రీలంకన్ రూపీస్ అంట. చూస్తాకి మాత్రం మామూలుగా లేవు. ఆ కలర్ కానీ ఆ పండిపోయి అద్దిరిపోయింది అసలు. టేస్ట్ చేసి చూద్దాం. లోకల్ ఫామ్స్లో పండిన స్ట్రాబెర్రీ టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ చూడండి, పొద్దున్నే చాలా డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్. ఎగ్ రోల్స్, సమోసా, కట్లెట్, ఇవి మన వడలు. వాటి ప్రైజెస్ ఇక్కడ పెట్టారు చూడండి. మనలాగా టిఫిన్స్ ఏమి లేవు వీళ్ళకి. డైరెక్ట్ డీప్ ఫ్రైడ్ ఫుడ్. మనం ఈవినింగ్ పూట స్నాక్స్ ఏవైతే తింటామో అవి వీళ్ళు బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ అంతా. స్ట్రాబెర్రీస్తో టీ, ఈ ఏమో బ్రేక్ఫాస్ట్. సో ఇప్పుడే వేడివేడిగా సమోసా వేసాడు. సరే అని చెప్పి ఒకటి తీసుకున్న టేస్ట్ చేద్దామని చెప్పి. టేస్ట్ అద్దరిపోయింది. చాలా ఫ్రెష్గా ఇప్పుడే వేసాడు. జస్ట్ ఆయిల్ అయిన అలా తీసుకున్నా. లోపల ఫిల్లింగ్ కూడా అద్దరిపోయింది అసలు. ఆనియన్ సమోసా. ఇవి మన వడలు ఉంటాయి కదా, వడల్ని రౌండ్ షేప్లో చేసి వేసారు. టేస్ట్ చేద్దాం. మంచి క్రంచీగా లోపల ఇలా మనం రౌండ్గా కొంచెం పెద్దగా చేస్తాం కదా, వీళ్ళు చిన్న చిన్న బాల్స్లా చేశారు. టేస్ట్ బాగుంది. కానీ బ్రేక్ఫాస్ట్కి మనం సాయంత్రం పూట ఈవినింగ్ స్నాక్స్ వీళ్ళు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. టైం ఎగ్జాక్ట్గా 3:08 అయింది. మంచి పల్లెటూరు మధ్యలో ఇండి వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 120 kilometers వచ్చాం. ఇంకా 160 kilometers ఉంది. 1.5 hourలో అరగంబే రీచ్ అయిపోతాం. మధ్యలో అక్కడక్కడ చాలా చిన్న తుప్పర పడుతుంది. పల్లెటూరులో మాత్రం చాలా సైలెంట్గా, ఒక పల్లెటూరులో ఒక వైపు ఉంటుంది కదా, ఎక్కువ గ్రీనరీతో, అలా దూరంగా ఇల్లులు. సేమ్ అలా ఉన్నాయి ఈ పల్లెటూరులో మొత్తం. బ్రహ్మాండంగా ఉంది అసలు పల్లెటూరులో. ఇక్కడ రోడ్డు పక్కన వెళ్తుంటే ఇద్దరు ముసలోళ్ళు ఒక చిన్న షాప్ పెట్టుకుని ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. దాంట్లో కండ్లు ఉడకపెట్టి అమ్ముతున్నారు. సార్ చాలా రోజులు అయింది కండి తినని చెప్పి ఒకటి తీసుకున్నా. సేమ్ మనలాగానే ఉంది కండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. జస్ట్ 75 రూపీస్. ఇది శ్రీలంకన్ రూపీస్లో 75. ఈ రోడ్డు పక్కనే వాళ్ళ ఇల్లు ఉంది. దాని పక్కనే వీళ్ళు ఇలా షాప్ పెట్టుకుని అమ్ముతున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే ఈ 2 ఫ్రూట్స్ ఇచ్చారు. వీటిని జంబో అంటారంట ఇక్కడ. సో తిను, ట్రై చేయని చెప్పి ఇచ్చారు వాళ్ళు. సేమ్ మన యాపిల్ లాగా ఉన్నాయి. బాగుంది. కాయ చూస్తాకైతే ఇలా ఉంది. థ్యాంక్ యూ. ఎంత హాస్పిటాలిటీ ఉందో వీళ్ళకి. జస్ట్ కండి తీసుకున్నాను నేను, ఈ తీసుకొచ్చి టేస్ట్ చేయని చెప్పి ఇస్తున్నారు. ఫస్ట్ టైం తింటున్నా ఈ ఫ్రూట్. అదిరిపోయింది అసలు. జంబో అంటారంట. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఈ పెద్ద ఆయన పేరు బండార్ అంట. యువర్ హౌసా? ఓకే. సో ఫ్రమ్ లాంగ్ టైమ్ యు ఆర్ డూయింగ్ దిస్ బిజినెస్? ఓకే. ఓన్లీ యూ టూ హియర్? టూ? విత్ ఫ్యామిలీ? ఆల్ ఫ్యామిలీ 5 members? ఓకే. వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఇక్కడే ఉంటారంట. పాపం ఆయనకి ఇంగ్లీష్ రావట్లేదు, నాకు వాళ్ళ భాష అర్థం కావట్లేదు, కానీ ఎలాగోలా ట్రాన్స్లేట్ చేసుకుంటున్నాం. చాలా బాగా అనిపించింది ఇలా లోకల్స్తో మాట్లాడుతుంటే. థ్యాంక్ యూ. ఈవిడ మళ్ళీ పాపం ఇంకోటి ఏదో తీసుకొచ్చారు. ఓకే. ఆ ఫ్రూట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో ఫ్రూట్ తీసుకొచ్చి ఇచ్చారు. దీన్ని జాక్ ఫ్రూట్, మన పనసకాయ ఉంది కదా, దాన్ని ఒలిసి మరీ ఇచ్చారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే.
మళ్ళీ ఇలాంటి తోటి తీసుకొచ్చి తిని పర్లేదు తిని అంటున్నారు. అసలు చాలా మంచిగా ఉన్నారు వీళ్ళ హాస్పిటాలిటీ చూస్తుంటే మైండ్ పోతుంది. జాక్ ఫ్రూట్ వెరీ టేస్టీ. యా థ్యాంక్ యూ. ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చేస్తున్నారు. ఇలా లోకల్స్తో మాట్లాడి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే ఇదే కదా కావాలి మనకి. ఇలాంటి మూమెంట్సే కదా కావాలి. ట్రావెలింగ్ అంటే ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి వెళ్ళడం కాదు, ఇలా హ్యూమన్ కనెక్షన్స్ బిల్డ్ చేసుకోవడం అని చెప్పి ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది లోపల. ఈ పనసకాయ మాత్రం పిచ్చ స్వీట్గా ఉంది. ఇలా ఉడకబెడుతున్నారు. ఎంత చక్కగా నవ్వుతున్నారు ఈవిడ. ఇది బాబాయ్ వాళ్ళ షాప్ ఇలా ఉంది. ఇటేపమా అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇవి మనకి టేస్ట్ చూడడానికి ఇచ్చిన జంబో. చాలా బాగుంది బాబాయ్ వాళ్ళ షాప్ మాత్రం. ఇప్పుడే బాయ్ చెప్పి స్టార్ట్ అయ్యా. చాలా మంచిగా అనిపించింది ఆ ముసలి వాళ్ళని చూసి. ఒక మంచి పల్లెటూరులో ఇంటి దగ్గర ఉంటూ ఒక చిన్న షాప్ రన్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆమె ఎంత మంచిగా నవ్వుతున్నారు. ఆమె చెప్పేది నాకు అర్థం కావట్లేదు, నేను చెప్పేది ఆమెకు అర్థం కావట్లేదు, కానీ ఇద్దరం చాలా మంచిగా మాట్లాడుకున్నాం. ఒకదాని తర్వాత ఒకటి తీసుకొచ్చిస్తానే ఉన్నారు ఏదో ఒకటి. దానికి డబ్బులు ఇస్తుంటే వద్దు 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 అంటున్నారు. అసలు సూపర్ వాళ్ళు మాత్రం. టైం 3:48 అవుతుంది. ఇంకా 46 కిలోమీటర్స్ ఉంది. ఇంకా ఆల్మోస్ట్ 57 మినిట్స్ 1 అవర్లో వెళ్ళిపోతాం. ఇక్కడ దారి మధ్యలో వెళ్తుంటే ఇవన్నీ నెమల్లే, మొత్తం పక్షులు ఉన్నట్టు. ఇగో రోడ్డు ఒకటి దాటుతుంది చూడండి, నెమలి. నా వెనకమాల అక్కడ ఒకటి 2 3 4 5 ఇవన్నీ నెమల్లే ఉన్నాయి. ఏదో నార్మల్ పక్షులు తిరుగుతున్నాయి ఇక్కడ. ఇవి ఎగ్జాక్ట్గా టైం 5 అవుతుంది. హాస్టల్ దగ్గర రీచ్ అయిపోయా. ఇప్పుడే జస్ట్ హాస్టల్లో చెక్ ఇన్ అయ్యా. జస్ట్ 350 రూపీస్కి ఎంత మంచి రూమ్ దొరికిందో చూపిస్తా చూడండి. ఇలా లోపలికి వస్తే ఇవి బెడ్స్, బంకర్ బెడ్స్. ఈ బెడ్ మంది. సో అలా ఇక్కడ వేరే బెడ్స్ కూడా ఉన్నాయి. ఏసీ రూమ్. మళ్ళీ ఇది రూమ్ మాత్రం చాలా బాగుంది. కింద మా హాస్టల్ ఓనర్ని అడిగాను, ఇక్కడ మంచి సన్సెట్ పాయింట్ ఏముందంటే ఈ హాస్టల్ టెర్రస్ పైకి వెళ్ళు మంచి పాయింట్ కనిపించింది అన్నాడు. నేను ఊరికి చెప్తున్నాడేమో అనుకున్నా. వచ్చి చూస్తే మామూలుగా లేదు. ఇక్కడ నుండి సన్సెట్ కరెక్ట్గా హాస్టల్ టెర్రస్ మీద నుండి అవుతుంది. అండ్ ఇదంతా బ్యాక్ వాటర్స్. ఇక్కడ కనిపించేదంతా బ్యాక్ వాటర్స్. దాని తర్వాత బీచ్ రోడ్లోకి వచ్చా. ఇదంతా వెనకాల బీచ్. ఈ వెనకమాల ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ లాగా జరుగుతుంది, లోకల్ డిస్కో టైపు. ఈ రోడ్ అంతా మంచి సందడిగా ఉంది. జస్ట్ 500 మీటర్స్ స్ట్రెచ్ ఉంది ఈ చివరి నుండి ఆ చివరికి. ఈ రోడ్డు మొత్తం సర్ఫింగ్ షాప్స్, రెస్టారెంట్స్ అంతే. ఫారినర్స్ అందరూ వస్తున్నారు. పొద్దున్నంతా సర్ఫింగ్ చేయడం, సాయంత్రం ఆ రెస్టారెంట్స్లో కూర్చొని చిల్ చేయడం, తాగడం, తినడం. ఇదే అరగంబే ఓన్లీ సర్ఫింగ్ చేయడానికి వస్తారంట. ఇక్కడంతా ఫుల్ ఎక్స్పెన్సివ్ ఈ రోడ్ అంతా. జస్ట్ ఫారినర్స్ కోసం పెట్టిందంతా ఈ సందడి. ఇంకా మెయిన్ స్ట్రీట్లో సందడి తప్పితే ఇంకా పెద్దగా ఏం లేదు ఇక్కడ. ఇంకా బీచ్ దగ్గరికి వచ్చి అలా నడుచుకుంటూ కాసేపు ప్రశాంతంగా అటు ఇటు తిరిగా ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయి పడుకుంటాను. రేపు పొద్దునే కలుద్దాం. గుడ్ నైట్, గుడ్ మార్నింగ్. జస్ట్ ఇప్పుడే లేసి ఫ్రెష్ అయ్యా. ఈ హాస్టల్లోనే ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంది. సో వెళ్ళి ఫ్రీ బ్రేక్ఫాస్ట్లో ఏం పెడతారో చూద్దాం. సో బ్రేక్ఫాస్ట్ మాత్రం అదిరిపోయింది ఇక్కడ. ఇలా బ్రెడ్స్ ఇచ్చారు, దాంతోపాటు ఫ్రెష్గా ఆమ్లెట్ చేసి ఇచ్చారు. బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని ఫ్రూట్స్ కూడా ఇచ్చారు. ఎర్లీ మార్నింగ్ ఫ్రూట్స్ తింటే చాలా బాగుంటుంది. అండ్ దీంతో పాటు మంచి బటర్ ఇచ్చాడు. తర్వాత పైనాపిల్ జామ్. ఇక్కడ ఎక్కువ పైనాపిల్ జామ్ తింటున్నారు. సో ట్రై చేసి చూద్దాం అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి. బటర్ తీసుకుని మంచిగా వేడివేడిగా టోస్ట్ చేశారు బ్రెడ్ని. దానిపైన స్ప్రెడ్ చేసుకుని ఆమ్లెట్ పెట్టుకు తింటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఆమ్లెట్ అదిరిపోయింది. దాన్ని బ్రెడ్లో పెట్టుకుని ఫోల్డ్ చేస్తే ఇది ఎగ్ శాండ్విచ్ అయిపోయింది ఇప్పుడు. ఇది పైనాపిల్ జాము. ఇక్కడ చాలా ఫేమస్ పైనాపిల్ జామ్. ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా పైనాపిల్ జామ్ ట్రై చేయండి. దాంతోపాటు ఫ్రెష్ ఫ్రూట్స్ ఇచ్చాడు. వాటర్ మెలన్ పిచ్చ స్వీట్ ఉంది. అండ్ ఇది పపాయ, మన బొప్పాస్కాయ. ఇది కూడా అదిరిపోయింది. ఇక్కడ ఫ్రూట్స్ చాలా బాగుంటాయి. శ్రీలంకలో పోస్ట్ ఆఫీస్కి వచ్చా. ఇది అరగంబే దగ్గరలో పొట్టువీల్ అనే ఏరియాలో ఉంది. ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, జేమ్స్ అని చెప్పి. తను పోస్ట్ కార్డ్స్ ఇక్కడ నుండి ఆస్ట్రేలియాకి పంపుతాడంట. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఎప్పుడు అలా పోస్ట్ కార్డ్స్ పంపలేదని చెప్తే సరే నాకు కూడా ఒకటి ఇస్తా అన్నాడు. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి పోస్ట్ కార్డ్స్ ఎలా అయ్యాలో చూద్దాం. ఈ శ్రీలంక నుండి ఇండియాకి. తినే నా ఫ్రెండ్ హాస్టల్లో పరిచయం అయ్యాడు, జేమ్స్.
సో తను ఇలాంటి పోస్ట్ కార్డ్స్ తీసుకున్నాడు. వాళ్ళకి కల్చర్ అంట, ఎక్కడైనా బయటికి వెళ్తే కావాల్సిన వాళ్ళకి పోస్ట్ కార్డ్స్ సెండ్ చేసుకోవడం వాళ్ళ కల్చర్ అంట. ఈ 2 కార్డ్స్ పంపడానికి శ్రీలంకన్ రూపీస్లో ఒక్కొక్క దానికి 70 రూపీస్ తీసుకున్నారు. అంటే 2 కార్డులు శ్రీలంక నుండి ఆస్ట్రేలియా వెళ్తాకి జస్ట్ 140 శ్రీలంకన్ రూపీస్ మాత్రమే. ఇప్పుడు మనోడు ఆ కార్డ్స్ని పోస్ట్ బాక్స్లో వేసేస్తున్నాడు. ఇక్కడ ఫారెన్ లెటర్స్కి సపరేట్గా ఉంది, దాంట్లో వేసేయాలన్నమాట. మనోడు వేస్తున్నాడు. మనోడు నాకు కూడా ఒక కార్డు ఇచ్చాడనమాట, ఒకటి ఎక్స్ట్రా ఉందని చెప్పి. ఫస్ట్ టైం నేను ఇంటికి ఒక పోస్ట్ కార్డ్ చేయడం. ఓకే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈయన ఉన్నాడు. హలో, పోస్ట్ కార్డ్కి వెనకమాల ఇలా ఉంది, ఇక్కడ స్టాంప్ ఏరియా ఉంది, అక్కడ స్టాంప్ అతికించాలన్నమాట. సో జస్ట్ ఇలా గమ్ ఉంది, దాంట్లో డిప్ చేసి దాన్ని డైరెక్ట్గా ఇక్కడ ఇలా పేస్ట్ చేసేయడమే. అండ్ దీని మీద బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇది 60 రూపీస్ స్టాంపు. అలాగే సేమ్ చిన్నది ఇంకొకటి ఇచ్చారు, అది 10 రూపీస్ స్టాంపు. ఇలా అతికిచ్చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అంతా ఫిల్ చేసి డైరెక్ట్ దాంట్లో వేసేయడమే. నా ఫస్ట్ ఇంటర్నేషనల్ కార్డు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోద్ది. చూద్దాం, 14 డేస్ పట్టిద్దండి ఇక్కడ నుండి వెళ్ళటానికి. మనోడు వల్ల ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇంటర్నేషనల్ పోస్ట్ కార్డ్స్ వేయడం. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. నా ఫస్ట్ కార్డ్ ఇది, ఇంతవరకు పోస్ట్ ఆఫీస్లో కూడా వేయలేదు ఎప్పుడు. థ్యాంక్ యూ. జస్ట్ 70 రూపీస్ తీసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీ 20 రూపీస్కి ఇక్కడ నుండి పోస్ట్ కార్డ్ వచ్చింది. దట్స్ గ్యాస్. అది చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అంటకి. ఆస్ట్రేలియాలో దట్స్ గ్యాస్ అంటారంట. మనోడు చెప్తున్నాడు దట్స్ గ్యాస్ అని. లెట్స్ గో బ్రదర్. మనోడు నువ్వేం కలిసి ఇంక బండి మీద జై అని వెళ్తున్నాం. ప్రస్తుతానికి హాస్టల్ దగ్గరికి రిటర్న్ అవుతున్నాం. హెల్మెట్ లేకుండా ఇక్కడ ఎక్కించుకోకూడదు, కానీ ఏం చేస్తాం, ఇంకో 2వ హెల్మెట్ లేదు. సో రూల్స్ బ్రేక్ చేస్తున్నాం ఇక్కడ శ్రీలంకలో. నా బండితో పాటు ఒక హెల్మెట్ వచ్చింది. సో 2వ హెల్మెట్ తీసుకుందాం అని చెప్పి రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది, ఆ షాప్లో అడిగితే హెల్మెట్ రెంట్కి ఇస్తారంట. ఫస్ట్ టైం ఏంటంటే హెల్మెట్స్ కూడా రెంట్కి ఇవ్వడం. బాబాయ్ తీసుకొచ్చాడు, ఒక చిన్న ఫామ్ ఇస్తున్నాడు, దాన్ని ఫిల్ చేస్తే అప్పుడు మనకి హెల్మెట్ రెంట్కి ఇస్తాడంట. హెల్మెట్ కూడా రెంట్స్కి ఇస్తున్నారు ఇక్కడ. జస్ట్ ఒక్క రోజుకి తీసుకున్నాం, 300 తీసుకున్నాడు. 300 అంటే మన కరెన్సీలో 87 రూపీస్. ఒక్క రోజుకి హెల్మెట్ రెంట్ 87 రూపీస్. క్రేజీ. ఫైనల్గా ఇద్దరం కలిసి బీచ్ దగ్గరికి వచ్చాం. మనోడు ఫస్ట్ స్విమ్మింగ్ చేద్దాం అంటున్నాడు. మనోడికి సర్ఫ్ బోర్డింగ్ వచ్చంట. ఫస్ట్ స్విమ్ చేద్దాం, అంతా బాగుంటే సర్ఫ్ బోర్డ్ తీసుకుందాం అంటున్నాడు. నాకు సర్ఫింగ్ రాదని చెప్పా, టీచ్ చేస్తా అంటున్నాడు. చూద్దాం. ఇక్కడ చాలా క్రేజీగా ఉన్నాయి వేవ్స్, పెద్ద పెద్ద వేవ్స్ వస్తున్నాయి. సర్ఫింగ్ చేయడానికి బెస్ట్ స్పాట్ అనమాట ఇది. అది కాకుండా వేవ్స్ ఎప్పుడు మనకి బీచ్కి స్ట్రైట్గా వస్తాయి కదా, అక్కడ స్టార్ట్ ఇటు వస్తాయి. ఇక్కడ మాత్రం డిఫరెంట్గా సైడ్ వేస్ వస్తున్నాయి. మొత్తం వేవ్స్ అన్ని ఇలా సైడ్కి ఇలా వెళ్తున్నాయి. ఇప్పుడు బీచ్ ఇక్కడ ఉంది కదా, స్ట్రైట్గా ఇలా రావాలి, కానీ వేవ్స్ అన్ని ఇలా సైడ్కి వెళ్తున్నాయి. ఈ ఫస్ట్ టైం చూస్తున్నాం ఒక బీచ్లో వేవ్స్ సైడ్కి వెళ్ళడం. అండ్ చాలా పెద్ద వేవ్స్ వస్తున్నాయి. అద్దర కొడుతున్నారు సర్ఫింగ్ వచ్చిన వాళ్ళు మాత్రం. చూడండి ఎంత పెద్ద వేవ్స్. మనోడితో పాటు స్విమ్మింగ్ చేద్దామని చెప్పి నీళ్ళలోకి వెళ్ళా. ఆ నీళ్ళు చాలా ఫాస్ట్గా లాగుతున్నాయి. సరే అని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అలా ముందుకు పడిపోయా. పడంగానే అక్కడ చిన్న రాయి ఉంది. నాకు లాస్ట్ టైం ఒక చిన్న బ్లిస్టర్ వచ్చింది కైట్ సర్ఫింగ్ చేసేటప్పుడు. ఆ చిన్న బ్లిస్టరు ఇంత పెద్ద వూండ్ అయిపోయింది. సడన్గా ఆ రాయి వచ్చి మళ్ళీ అదే దెబ్బ మీద తగిలింది. పైన తోలంతా లెగిసిపోయింది, రక్తం వచ్చింది, ఇసుక వెళ్ళిపోయింది లోపలికి, పిచ్చ పెయిన్ వచ్చింది. సరే అని చెప్పి ఇంకా వచ్చేసా. టైం 12:30 అవుతుంది. పిచ్చ ఎండగా ఉంది. కానీ ఈ ఎండలో కూడా వీళ్ళంతా ఫుల్ సన్ బాత్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇటైతే అసలు నీడ కూడా లేదు, మొత్తం ఎండలో ఇలా పడుకుని ఉన్నారు. ఫారినర్స్ అందరూ ట్యాన్ కోసం ఇక్కడికి వచ్చి ఎండలో ఇలా కూర్చుంటారనమాట. అక్కడ కూర్చుని బుక్ చదువుకోవడం, తినటం, స్విమ్మింగ్కి వెళ్ళి రావడం, ఏదో ఒకటి తిని అక్కడ కూర్చోవడం. ఇక్కడ సర్ఫింగ్ క్లాసెస్ చాలా చీప్ ఉన్నాయి. జస్ట్ 3500కి 75 మినిట్స్ క్లాస్ చెప్తారంట. ఇండియా మీద చూసుకుంటే ఇక్కడ చాలా చీప్ ఉన్నాయి. ఇంత దూరం వచ్చాం కదా, ఎలాగో నేర్చేసుకుందాం అనుకున్నా కానీ కాలు అస్సలు సహకరించట్లేదు. పిచ్చ పెయిన్ వస్తుంది. అది నీళ్ళు వెళ్తుంటే బాగా మంట పడుతుంది. ఇప్పుడు బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళాలి. ఇప్పుడే బీచ్ నుండి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయా. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్దాం. నేను ఎప్పుడు అనుకోలే ఇలా బయట ట్రిప్కి వచ్చి హాస్పిటల్కి తిరుగుతానని చెప్పి. ఫస్ట్ టైం హాస్పిటల్కి వెళ్తాం ఫారిన్ కంట్రీలో. ఇప్పుడు వెళ్ళి శ్రీలంకలో హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి ఏంటి చూద్దాం. ఇక్కడ హాస్పిటల్ కనిపిస్తుంది కదా, దీని లోపలికి వెళ్ళి అడిగా. ఫస్ట్ వెళ్ళంగానే చూపించాను ఇది పరిస్థితి అని చెప్పి. ఎక్కడ నుండి అన్నారు, ఇండియన్ అన్న. ఓ ఫారినరా అన్నారు. అవునన్న. అయితే 7500 అంట. జస్ట్ చిన్న దెబ్బకి డ్రెస్సింగ్ చేసి క్రీమ్ రాసి ఒక యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఇవ్వడానికి 7500 ఛార్జ్ చేస్తా అన్నారు. ఇక్కడ 7500 అంటే మన కరెన్సీలో 2200. జస్ట్ దెబ్బని క్లీన్ చేసి డ్రెస్సింగ్ చేయడానికి 2200 ఛార్జ్ చేస్తా అన్నారు వీళ్ళు. ఫారినర్స్ అంటే దోచేస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది ఫారినర్స్ ఉంటారు ఈ ఏరియాలో, అరగంబై ఏరియాలో. సో వాళ్ళ దగ్గర నుండి డాలర్స్లో తీసుకుని అలవాటు అయిపోయి అంతంత చెప్తున్నారు.
సో మా హాస్టల్ ఓనర్కి ఫోన్ చేశాను. ఫోన్ చేసి ఇది పరిస్థితి ఏంటంటే ఇంకో హాస్పిటల్ ఉంది అక్కడికి వెళ్ళి అన్నాడు. సరే అని ఇంకో హాస్పిటల్కి వెళ్దాం. అరుగంపేకి కొంచెం పక్కన 2.5 కిలోమీటర్స్లోనే బేస్ హాస్పిటల్ పొట్టివల్ అని ఉంది. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ అంట. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలా పెద్ద హాస్పిటల్ ఇది. ఆ చివరి నుండి ఈ చివరికి ఉంది. ఇదేదో ఎమర్జెన్సీ యూనిట్ అంట. దీంట్లోకి వెళ్దాం. ఇక్కడ ఉంది ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ యూనిట్ అని చెప్పి. సో దానికోసం వెయిటింగ్. లోపల పేషెంట్ ఉన్నారంట. అప్పుడు దాకా ఇక్కడ కూర్చోమని చెప్పారు. ఇప్పుడే లోపలికి తీసుకొచ్చి కూర్చోబెట్టి డ్రెస్సింగ్ చేస్తున్నారు, క్లీన్ చేస్తున్నారు. పిచ్చగా రబ్ చేసేస్తున్నారు దాన్ని. ఓకే. మామూలు నొప్పి కాలేదు. ఫస్ట్ రాగానే డ్రెస్సింగ్ చేశారు. చేసిన తర్వాత ఓపీ స్లిప్స్ ఇచ్చారనమాట. ఇప్పుడు టైము 1:50 అయింది. కరెక్ట్గా 2కి డాక్టర్ వస్తారంట. సో వెయిట్ చేయమని చెప్పారు. ఇది ఓపీ రాసి ఇది ఒక స్లిప్ ఇచ్చారు. ఇదేమో వెయిటింగ్ టోకెన్ నెంబర్ అనమాట. ఇప్పుడే డాక్టర్ వచ్చారు. ఇక్కడ వెయిట్ చేయమన్నారు. లోపలికి వెళ్ళి చూపించుకోవాలి. ఇప్పుడే డాక్టర్ని కలిసి వచ్చా. జస్ట్ 10 మినిట్స్ వెయిట్ చేశాను అంతే. అది చూసి ఎలా తగిలింది అన్నారు. చిన్న బ్లిస్టర్ వచ్చింది, అది పెద్దది అయిపోయిందంటే ఇన్ఫెక్ట్ అయింది ఇదంతా, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇంకా యాంటీబయోటిక్స్ రాస్తున్నాను. బాగా పెయిన్ ఉందా అని అడిగింది. పెయిన్ ఉందా అన్నాను. సో ముందెళ్ళి క్రీమ్ రాసుకుని డ్రెస్సింగ్ చేయించుకోమన్నారు. సో ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అని ఒకటి ఉంది. అక్కడికి వెళ్తే ఇప్పుడు ఇందాక స్టార్టింగ్ రాగానే జస్ట్ డ్రెస్సింగ్ చేశారు కదా, ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసి క్రీమ్ రాసి డ్రెస్సింగ్ చేస్తారంట. వెళ్ళి చేయించుకున్నాం. ఇప్పుడు రెండోసారి క్రీమ్ రాసి డ్రెస్సింగ్ చేస్తారంట మొత్తం. అప్పో మామూలుగా మంట పుట్టట్లేదు. అది డ్రెస్సింగ్ చేస్తుంటే మాత్రం దోల తీరిపోతుంది ఆ నొప్పికి. మొత్తం క్లీన్ చేస్తుంటే దాన్ని ఎప్పుడు కవర్ చేసి ఉంచమన్నారు. వాటర్లో దిగడం కానీ అలాంటివి చేయొద్దు. అది యాంకిల్ దగ్గర ఉంది కదా, ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. తగ్గడానికి చాలా టైం పట్టిద్ది. ఓకే, తగ్గడానికి చాలా టైం పట్టిద్ది అని చెప్పారు. మెడిసిన్స్ ఇక్కడ డిస్పెన్సరీ అని ఉంది కదా, డిస్పెన్సరీ దగ్గరికి వచ్చా. మెడిసిన్స్ ఏమేమి వేసుకోవాలో అవన్నీ ఇలా ఒక బాస్కెట్లో పెట్టించారు. ఎవ్రీ 2 డేస్కి మళ్ళీ అదంతా క్లీన్ చేసి మళ్ళీ డ్రెస్సింగ్ చేయాలంట. ఇక్కడ కుదరకపోయినా వేరే హాస్పిటల్కి వెళ్ళి చేయించుకోని చెప్పారు. తగ్గేదాకా అది చేపిస్తూనే ఉండాలంటే కవర్ చేసే ఉంచాలంట. అండ్ ఈ ట్యాబ్లెట్స్ యాంటీబయోటిక్స్ పారాసెటమాల్ ఇవన్నీ ఇచ్చారు, అవి వేసుకోవాలి అంతే. ఇప్పుడే అయిపోయింది. వాళ్ళని అడిగి ఏమన్నా పే చేయాలని అడిగా. వెనకాల కూర్చున్న వాళ్ళని అడిగితే అవును మీరు ఫారినర్ కదా చేయాలన్నారు. ఎక్కడ నుండి అన్నాడు. ఇండియా అన్న. ఇండియా అయితే అక్కర్లేదులే వెళ్ళిపో, పర్లేదు, ఇండియా శ్రీలంక సేమ్ పర్లేదు వెళ్ళిపో అని చెప్పాడు. చాలా బాగా అనిపించింది. మామూలుగా అయితే ఒక 2500 ఎంతో ఫీ ఉంటుంది అంటే ఫారినర్స్కి. ఓన్లీ శ్రీలంకన్ నేషనల్ సైజ్ అయినా ఇక్కడ ఫ్రీ అంట. ఇది ఇక్కడ శ్రీలంకన్ గవర్నమెంట్ హాస్పిటల్. సో ఓన్లీ శ్రీలంకన్స్ అయితే ఇక్కడ ఫ్రీ, ఫారినర్స్ అయితే ఒక 2500 ఎంతో ఛార్జ్ చేస్తారంట. బట్ ఇండియా అనగానే పర్లేదు నువ్వు వెళ్ళిపో, డబ్బులేం కట్టక్కర్లేదు అంటే చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే మళ్ళీ హాస్టల్ దగ్గరికి వచ్చేసా. ఈ హాస్టల్ ఓనర్ చెప్పడం వల్ల 2200 సేవ్ అయినాయి. ఇక్కడ కరెన్సీలో 7500 తీసుకునేవాళ్ళు బయట హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే. ఇప్పుడు మన జేమ్స్ కెమెరాన్ ఉన్నాడు కదా, తనతో పాటు బయటికి వెళ్దాం. వెళ్ళి అటు ఇటు తిరిగేసి వద్దాం. ఇప్పుడే మేము కలిసి బయటికి తింటాకి వచ్చాం. తను నా ఫ్రెండ్ సిగిరియాలో పరిచయం అయ్యాడు. సిగిరియాలో నాతో పాటు రూమ్లో ఉన్నాడు. అనుకోకుండా మళ్ళీ ఇక్కడ అరుగంపేలో కలిసాడు. ఇక్కడికి వచ్చి నార్మల్గా కర్రీ అండ్ రైస్ చెప్పాము, షేర్ చేసుకుంటున్నాం. బెస్ట్ రైస్ అండ్ కర్రీ నేను తిన్న దాంట్లో ఇక్కడ వరకు. చాలా బాగుంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ ఇది. నార్మల్గా మనం 300కి 500కి తిన్నాం ఇన్ని రోజులు. ఇది 1000 రూపీస్ అంటే మన కరెన్సీలో 290. అండ్ మనోడు చికెన్ కొట్టు తీసుకున్నాడు, దాంట్లో నాకు కొంచెం షేర్ ఇచ్చాడు. ఇది కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ బ్రో. సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఫుల్ వర్షం పడుతుంది. 1 గంటన్నర దగ్గర నుండి మేము ముగ్గురం కూర్చుని మాట్లాడుకుంటానే ఉన్నాం. మనోడు ఇటలీ నుండి, ఈతనేమో ఆస్ట్రేలియా నుండి. సో కూర్చుని బెస్ట్ సన్ రైజ్ గురించి, ఆటల గురించి మొత్తం మాట్లాడుకుంటానే ఉన్నాం. వేరే వేరే ప్లేసెస్, ఏ కంట్రీస్కి వెళ్ళారు ఏంటి, వియత్నాం గురించి. సో తను వియత్నాం వెళ్ళి వచ్చాడంట. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ ఇవన్నీ వెళ్ళాలనుకుంటున్నాడు. మనోడు కూడా వేరే ప్లేసెస్కి వెళ్ళాడు. ఆ ప్లేసెస్ గురించి, సన్ రైజెస్ గురించి, సన్సెట్ గురించి, బెస్ట్ క్యాంపింగ్ స్పాట్స్ గురించి మాట్లాడుకుంటానే ఉన్నాం. అలా మాట్లాడుకుంటూ వెళ్తానే ఉంది. గంటన్నర దగ్గర నుండి టైమే తెలియట్లేదు. సో మంచిగా వర్షం పడుతుంది. మనోడు సెటప్ చూసారా, మొత్తం సెట్ అయిపోయాడు. ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాడు అనమాట. సో బస్ స్టాండ్లో దింపడామని వెళ్ళాను. అయితే బాగా చల్లగా ఉంది వర్షం పడి. సో మనోడికి చెప్పా టీ తాగుదాం, సూపర్ ఉంటుంది ఈ క్లైమేట్లో అని.
సరే అన్నాడు. సో 2 టీ తీసుకున్నాం. నేను ఇక్కడ బ్లాక్ టీ తీసుకున్నా. ఇక్కడ ఫేమస్ బ్లాక్ టీ. మనోడు మిల్క్ టీ తీసుకున్నాడు. కాకపోతే మిల్క్ టీలో మిల్క్ వేయట్లేదు, ఇక్కడ జస్ట్ పౌడర్తో కలిపేసేస్తున్నారు. సో అందుకని బ్లాక్ టీ తీసుకున్నా. స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంది. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ యూ. మనోడు ఇప్పుడే ఆ బస్ ఎక్కి వెళ్ళిపోతున్నాడు. బాయ్ బ్రో, సీ యూ, బాయ్ బాయ్. సో ఇప్పుడే బస్ ఎక్కి వెళ్ళిపోయాడు మనోడు. ఇక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్తున్నాడంట. సో చాలా మంచోడు, చాలా బాగా మాట్లాడుకున్నాం. కలిసింది ఒక్కరోజు అయినా కానీ మంచి వైబ్ ఉంది మనోడి దగ్గర. ఒక మంచి ఇన్స్పిరేషనల్ పర్సన్ని కలిసాను. ఆవిడ పేరు శరణ్. సో ఆవిడే ఈవిడ. హలో. Hello everybody from India and around the world. ఈవిడికి 70 years. సోలో ట్రావెల్ చేస్తున్నారు ఈ ఏజ్లో సోలో ట్రావెల్ చేయడానికి ఆవిడ మెడిటేషను, స్పిరిచువాలిటీని, ఇంకా యోగాని చేస్తూ ఉంటారంట. సో ఇప్పుడు ఈ ఏజ్లో అసలు ఎలా తిరుగుతున్నారో చూద్దాం. ఆవిడ చెప్పంగానే 70 years ఇప్పుడు ఇలా సోలో ట్రావెల్ చేస్తున్నానన్న మైండ్ పోయింది నాకు. And the meditation helps me come back to my heart and soul. సో ఈవిడ చెప్తున్నారు మెడిటేషన్ చేయడం వల్ల, స్పిరిచువాలిటీగా ఉండడం వల్ల తను చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారంట ఈ ఏజ్లో ఇలా సోలో ట్రావెల్ చేయడానికి. సో చాలా ఇన్స్పిరేషన్గా అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం. సో ఎప్పుడైతే మనం సోలో ట్రావెల్ చేస్తామో, ఇలాంటి హాస్టల్స్లో ఉంటామో, అప్పుడే ఇలాంటి ఇన్స్పిరేషన్ పర్సన్స్ కలవడానికి మనకి అదృష్టం దొరికింది అనమాట. వై డు యూ చూస్ సోలో ట్రావెలింగ్ ఇన్ యువర్ రిటైర్డ్ ఏజ్? Because I can do my own thing. I can go where I want to go. I don't have to wait for anybody. And I just surrender to the divine to take me where I need to go. ఆవిడ ఆస్ట్రేలియాలో 20 ఎకరాల ఫామ్ ఉందంట ఆమెకి. అది అడవి మధ్యలో ఉందంట. అక్కడ ఉంటారంట. డైలీ మార్నింగ్ లేచిన తర్వాత బయటకు వచ్చి యూనివర్స్కి థ్యాంక్స్ చెప్తారంట. అక్కడ కంగారూస్ వస్తాయంట వాళ్ళ ఫామ్కి. రివర్ ఉందంట మధ్యలో. మంచి నేచర్ లవర్ ఈవిడ. ఈవిడ మెల్లో చూస్తే ఓం, that's a symbol of Om, right? Om symbol, yeah. Om symbol, it's the symbol of creation. ఈవిడ ఆస్ట్రేలియాలో ఉన్న మన ఓంని నమ్ముతున్నారు. ఎప్పుడు ఆ ఓం క్యారీ చేస్తున్నారు. అండ్ ఎప్పుడు యోగా చేస్తారంట, స్పిరిచువల్గా ఉంటారంట. మీరు సోలో ట్రావెల్ చేస్తున్నారంటే లేదు, నేను స్పిరిచువల్గా వేరే వాళ్ళతో ట్రావెల్ చేస్తున్నా అని చెప్తున్నారు. ఈవిడికి 21 సంవత్సరాలు ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఇండియా వచ్చారంట. ఇప్పుడు స్పిరిచువాలిటీ గురించి ఇండియాలో నేర్చుకున్నారంట. తన లోపల ఉన్న స్పిరిచువాలిటీని ఇండియా లేపిందని చెప్పి చాలా ప్రౌడ్గా చెప్తున్నారు. ఇలాంటి వాళ్ళతో మాట్లాడడం మనకు చాలా అదృష్టం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ a lot. Very glad that I met you in my travel. Oh, thank you. Well, it's all part of God's plan. సో మేమిద్దరం కలవడం కూడా ఇది గాడ్స్ ప్లాన్లో ఉంది, అందుకే కలిసామని చెప్తున్నారు. సో చాలా బాగుంది వీడితో మాట్లాడడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే. ఓం శాంతి. శాంతి శాంతి ఓం. శాంతి శాంతి ఓం. థ్యాంక్ యూ. 70 yearsలో ఇల్లు కదలడమే కష్టమైనప్పుడు దేశం కాని దేశంలో సోలోగా ట్రావెల్ చేస్తున్నారంటే ఎంత గట్స్ ఉండాలి, ఎంత ప్యాషన్ ఉండాలి, ఎంత ఎనర్జీ ఉంటే ఈ ఏజ్లో అలా తిరగలుగుతారు. సో హ్యాట్స్ ఆఫ్ ఆవిడికి. చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది ఆమె గురించి మాట్లాడుతుంటే. మనం ఆ ఏజ్లో ఎలా ఉంటామని ఊహించుకుంటే ఇలా అయితే ఖచ్చితంగా ఉన్నాం. సో సోలో ట్రావెల్లో బ్యూటీ ఏంటంటే ఇలాంటి వాళ్ళని మీట్ అవ్వగలం. కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో ఉండడం అంటే ఇదే. ఇలాంటి వాళ్ళని చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. అరే మనకు ఇప్పుడు మన ఏజ్లో మనం తిరగాల్సిన టైంలో వర్క్ అని తిరుగుతున్నాము. ఏదో ఒక పని అని చెప్పి అయ్యని చెప్పి ప్లాన్స్ అన్నీ పోస్ట్పోన్ చేస్తున్నాము. ఆవిడ ఒక 20 acres ల్యాండ్లో పెద్ద బిజినెస్ చేస్తూ 20 years నుండి కూడా తిరుగుతూనే ఉందంట ఆమె. పీక్ టైం అంతా జాబ్ చేసి అలసిపోయి ఇప్పుడు రిటైర్మెంట్లో తిరగడం కాదు, అప్పుడు నుండి తిరుగుతున్నారు, ఇప్పుడు కూడా తిరుగుతున్నారు. గ్రేట్. సో అది ఈ వీడియో. సో ఈ శ్రీలంకన్ సిరీస్లో లాస్ట్ వీడియోస్ కనుక మిస్ అయితే ఖచ్చితంగా వెళ్ళి చెక్అవుట్ చేయండి. కంటిన్యూషన్ చాలా బాగుంటుంది అండ్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ శ్రీలంకన్ సిరీస్లో ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. వీడియో పెట్టగానే మీ వరకు వస్తాయి. ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. నువారా ఎలియా అని చెప్పి హైయెస్ట్ పాయింట్ ఆఫ్ శ్రీలంక. క్లైమేట్ అయితే సూపర్గా ఉంటుంది అక్కడ. బెస్ట్ ప్లేస్ ఆఫ్ శ్రీలంక. ఆ వీడియో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. శ్రీలంకలో ఎల్లా అనే ప్లేస్ ఉంది. అందులోనే రావణాసుడు సీతాదేవిని గుహలో దాచాడని చెప్తా ఉంటారు. ఆ వీడియో చూద్దాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. హంగ్రీ చీతా, హంగ్రీ ఫర్ అడ్వెంచర్, హంగ్రీ ఫర్ ట్రావెల్, హంగ్రీ ఫర్ ఎక్స్ప్లోరింగ్, ఆల్వేస్ ఆన్ ఎ హంట్. స్టే హంగ్రీ.